కట్లాకి డిసీజులు కూడా బాగా ఎక్కువ రావడమే జరుగుతుంది. అది ఏ టైంలో ఎప్పుడు జరిపోద్దో ఎవ్వరూ చెప్పలేమండి. ఎవరైనా సరే 0 పాయింట్ చేద్దాం అనుకున్నప్పుడు రిక్వైర్మెంట్ ఏంటంటే ఎకరానికి వచ్చేసరికి శీలావతి చేప మీకు కేజీ వచ్చేసరికి కట్లా చేప 2 కేజీలు రావడం అయితే జరుగుతుంది. తక్కువ మేతలు తినే చేప ఏదైనా ఉందంటే శీలావతి, కట్ల, గేటి చేప. సో హై గైస్, మీరు చూస్తున్నారు జీకే బాబు బీటెక్ ఫిష్ ఫార్మర్. నా అడ్రస్ వచ్చేసరికి తామరకొల్లు గ్రామం, కైకలూరు మండలం, ఏలూరు జిల్లా అండి. సో ఈరోజు ఒక టాపిక్ గురించి అయితే మాట్లాడుకుందాం. శీలావతి, కట్ల, గెట్టి చేప. సో ఈ మూడింటి గురించి మాట్లాడుకుందాం. ఇదేంటంటే ఐఎంసీ ఫిష్ అంటారండి చాలామంది, మనకి వాడుక భాషలో ఐఎంసీ ఫిష్ అంటారు. ఈ వచ్చేసరికి ఈ చేపలు వచ్చేసరికి మేతలు బాగా తక్కువ తీసుకోవడం అయితే జరుగుతుంది. సో ఈ కల్చర్ ఎవరైనా చేద్దాం అనుకుంటే అసలు ఈ కల్చర్ గురించి పూర్తి వివరాలు ఏంటి, ఎంత ఖర్చు అవుద్ది, ఎంత లాభం వస్తుంది, అలాగే ఈ కల్చర్లో ఉన్న లోటుపాట్లు ఏంటి అనేవి దాని గురించి ఈ టాపిక్లో అయితే మనం మాట్లాడుకుందాం. ఈ కల్చర్ అనేది వచ్చేసరికి 2 రకాలుగా అయితే ఉండడం జరుగుతుంది. ఫస్ట్ పాయింట్ 1 వచ్చేసరికి ఏంటంటే 0 పాయింట్ అంటారు, రెండోది కేజీలు అంటారు. 0 పాయింట్ అంటే ఏంటంటే కేజీకి 4 చేపలు, 5 చేపలు, 6 చేపలు, లేదంటే కేజీకి 10 చేపలు వచ్చే వరకు మేపుతారండి. ఒక్కొక్క చేప వచ్చి 100 గ్రాముల వరకు మేపుతారు, 200 గ్రాముల దాకా మేపుతారు, 250 గ్రాముల దాకా మేపుతారు. ఇది హైయెస్ట్ అనమాట. కేజీకి 4, 5 ఆ సైజు వరకు చేప అయితే మేపడమే జరుగుతుంది. ఎవరైనా సరే 0 పాయింట్ చేద్దాం అనుకున్నప్పుడు రిక్వైర్మెంట్ ఏంటంటే ఎకరానికి వచ్చేసరికి ఒక 10,000 నెంబర్ అయితే వేసుకోవచ్చు. 100 గ్రాముల వరకు మేపి తర్వాత మార్చేద్దాం అని అనుకున్నప్పుడు ఏమంటే 10,000 నుంచి 12,000 వరకు అయితే పోసుకోవచ్చు నెంబరు. అలాగే కేజీకి 4 వచ్చేదాకా మేపుదాం అని అనుకున్నప్పుడు 4, 5 వచ్చేదాకా మేపుకుందాం అనుకున్నప్పుడు మాత్రం 8,000 నుంచి 10,000 వరకు అయితే నెంబర్ అయితే వేసుకోవచ్చు. ఇంకోసారి ఏంటంటే మనకి నెంబర్ లేకపోతే టన్నేజ్ అయితే ఉండదండి. ఇందులో ఏ చేప ఎంత రేషియోలో వేసుకోవాలి. సో మనకి ఏంటంటే శీలావతి, కట్ల వచ్చేసరికి ఎప్పుడైనా సరే 0 పాయింట్ వచ్చేసరికి పర్సెంటేజ్ ఇవ్వాలి మనం కంపల్సరీగా. 1000 చేపలకి 100 కట్ల అనేది కంపల్సరీగా మ్యాండేటరీగా అయితే ఇవ్వాలండి కంపల్సరీ. సో మ్యాండేటరీగా మనం కట్ల ఇవ్వాల్సినప్పుడు 1000 చేపలకి 100 కట్ల అలా పోసుకోవాలి. మీరు 10,000 నెంబర్ వేస్తే 2,000 కట్ల అయితే మనం ట్యాంక్లో పోసుకోవాలి. పట్టుబడి పట్టేటప్పుడు 0 పాయింట్ వేసుకెళ్ళి ఆయనకైతే మనం కంపల్సరీగా ఆ సైజు ఉన్న చేపలు అయితే మనం ఇవ్వాలి. ఓకేనండి. అది 0 పాయింట్ కల్చర్కి వచ్చేసరికి దీని యొక్క కల్చర్ యొక్క సమయం వచ్చేసరికి 3 నెలల నుంచి 4 నెలల వరకు అయితే పట్టడమే జరుగుతుంది. సో ఇది డిపెండ్స్ ఆన్ మీరు వేసుకునే నెంబర్ని బట్టి, మీరు వేసుకునే సైజుని బట్టి. మనం ఏ సైజు చేప వేసుకుంటే బాగుంటుంది అంటే మీరు ఎప్పుడైనా సరే 4 ఇంచులు, 5 ఇంచులు ఆ సైజు ఇస్ ద పర్ఫెక్ట్ బెస్ట్ సైజ్ అనమాట, యూనివర్సల్ సైజు. సో 4 ఇంచులు, 5 ఇంచులు ది బెస్ట్. ఇక దానిపైన ఎంత వచ్చినా ఇంకా చాలా బెటర్ సైజ్ అనమాట. సో ఆ సైజ్ అయితే మీరు చేపలు అయితే పోసుకోండి. మంచి పిల్ల అయితే పోసుకోండి, పాత పిల్ల అయితే పోసుకోండి. మన దగ్గర పాత పిల్ల కూడా ఎప్పుడు అవైలబిలిటీగా ఉంటుందండి. ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది, అక్కడ నుండి ఫోన్ చేసి మీరు పాత పిల్ల అయితే బుక్ చేసుకోవచ్చు. ఇంకో విషయం, దీని యొక్క సమయం 4 నెలలు అయితే పడుతుంది. 3 నెలల నుంచి 4 నెలల వరకు. మేతలు వచ్చేసరికి ఎలా తింటుందన్నా అని మీరు నన్ను అడిగితే తక్కువ మేతలు తినే చేప ఏదైనా ఉందంటే శీలావతి, కట్ల, గెట్టి చేప. గెట్టి చేప కూడా ఎంత వేసుకోవాలన్నానంటే ఎకరానికి 100 అయితే వేయడం అయితే జరుగుతుందండి. అది ఎందుకంటే చుట్టుపక్కల ఏమైనా నాసు పోసు ఏమైనా ఉన్నా తింటుంది. ట్యాంక్లో కొంచెం అన్వాంటెడ్ నాసు కానీ అలాంటివి కానీ పుడతా ఉంటాయి, పువ్వు కానీ అలాంటిది పుడతా ఉంటుంది కొన్ని ట్యాంకుల్లో అనుకోకుండా. సో అలాంటప్పుడు ఏంటంటే గెట్టి చేప కూడా మనమైతే రిక్వైర్మెంట్ అయితే వేస్తారు. ఎకరానికి 100, 200 చొప్పున అయితే వేయడమే జరుగుతుంది. సో 0 పాయింట్ కల్చర్లో కూడా మీరు 300, 400 వేసుకుంటే వీటి మీద ఈ బాగా సైజ్ అయితే రావడం అయితే జరుగుతుంది. మీకు తెల్ల చేప వచ్చేసరికి కేజీ అయ్యేసరికి గెట్టి చేప వచ్చేసరికి 4 కేజీలు, 5 కేజీలు అయితే అవడం అయితే జరుగుతుందండి. ఇది 0 పాయింట్ కల్చర్ యొక్క విశేషాలు. నెక్స్ట్ వచ్చేసరికి కేజీలు చేద్దాం అని అనుకున్నప్పుడు మాత్రం ఏంటంటే మన నెంబర్ ఇంకా తగ్గించేసుకోవాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కేజీల బిజినెస్ కూడా చాలా బాగుంటుంది. ఇది వచ్చేసరికి మనకి 8 నెలలు కల్చర్ అయితే పట్టడం అయితే జరుగుతుంది. ఎప్పుడైతే మీరు పాత పిల్లలు అయితే పోసుకుంటారో 8 నెలలు టైం అయితే పట్టడం అయితే జరుగుతుంది. అప్పుడు కానీ మనకి కేజీలు రావు. అప్పుడు ఎకరానికి ఎంత పోసుకుంటారు, నెంబర్ రిక్వైర్మెంట్ నెంబర్ని బట్టి మీరు అయితే పోసుకోవడం అయితే జరుగుతుంది. ఇందులో కూడా రేషియో అయితే కంపల్సరీ చేసుకోవాలండి. శీలావతి 1000 వేసుకుంటే కట్ల 100 మ్యాండేటరీ, అది కంపల్సరీగా ఇవ్వాలి. టన్నేజ్ పట్టేటప్పుడు ఏంటంటే కట్ల అయితే ఇవ్వాలండి. టన్ను శీలావతికి 100 కేజీలు కట్ల అయితే ఇవ్వాలండి. సో ఇంకో విషయం ఏంటంటే కట్ల చాలా గ్రోత్లు చాలా స్పీడ్గా ఉంటుంది. శీలావతి చేప మీకు కేజీ వచ్చేసరికి కట్ల చేప 2 కేజీలు రావడం అయితే జరుగుతుంది. ఎందుకంటే నెంబర్ చాలా తక్కువ పోస్తాం మనం అది ఎకరానికి, అర్థమైందండి. సో నెంబర్ తక్కువ మూలంగా ఏంటంటే అది డబుల్ సైజ్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఎప్పుడు కట్ల అనేది పెచ్చు సైజ్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. కట్లకి డిసీజులు కూడా బాగా ఎక్కువ రావడం అయితే జరుగుతుంది. అది ఏ టైంలో ఎప్పుడు జరిపోద్దో ఎవ్వరూ చెప్పలేమండి. కొన్ని తెగుల్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఆ తెగుళ్ళు వచ్చేసరికి ఏంటి, శంకుపోత, శంకుచెలగా అని ఒకటి రావడం అయితే జరుగుతుంది. పుల్ల తెగులు అనేది ఒకటి రావడం అయితే జరుగుతుంది. చేపని ఎప్పటికప్పుడు 15 రోజులకు ఒకసారి మనం ట్రయల్ నెట్ అయితే వేసుకుని చెక్ చేసుకుంటూ ఉండాలి. సో అప్పుడు ఆ తెగుళ్ళు కానీ ఏమైనా వచ్చిన వెంటనే మనం ఏం చేయాలంటే అది కంపల్సరీగా మనకి మెడిసిన్ అయితే అవైలబిలిటీ ఉందండి. సో ఆ మెడిసిన్ అయితే మనం తీసుకుని కొడితే అయితే డెఫినెట్గా అవి తగ్గడం అయితే జరుగుతుంది. తెల్ల చేప కూడా ఎక్కువ వచ్చే డిసీజ్లు ఏంటంటే పేను సమస్య అయితే కొంచెం రావడం అయితే జరుగుతుందండి ఎప్పటికప్పుడు. సో దానికి ఏంటంటే 15 రోజులకు ఒకసారి మెడిసిన్ అయితే ఉంది. అది కూడా ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మీద నా నెంబర్ ఉంది, అక్కడ నుంచి ఫోన్ చేసి పర్సనల్గా అయితే చెప్పడం అయితే జరుగుతుంది. సో నేను ఎందుకు ఆన్లైన్లో అఫీషియల్గా చెప్పట్లేదు అంటే ఇప్పుడు దాని గురించి చెప్పాను అనుకోండి, పలానా మందు కొట్టండి, పలానా ముందని. అన్ని చెరువులకు ఒకే ముందు పనిచేయదు. కొన్నిసార్లు కొన్ని మందులు అయితే కొట్టడం మూలంగా అయితే మారుస్తూ ఉంటామండి మేము కూడా. సో ఒకవేళ రేట్లు పెరిగే ఛాన్సెస్ ఉంటాయని నేనైతే వాటిని చెప్పడం లేదు. ఎవరికైనా కావాలంటే పర్సనల్గా కాంటాక్ట్ చేయండి.
చేపల 0 శీలావతి కట్ల గెడ్డి చేపల యొక్క వీడియో. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. జస్ట్ ఓవరాల్గా అసలు ఎలా ఉంటుంది ఏంటి ఇండివిజువల్గా అయితే చెప్పడమే జరిగిందండి. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ అలాగే మన ఛానల్లో బోల్డెన్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ ఉన్నాయండి. కల్చర్కి సంబంధించిన డీటెయిల్స్ A to Z అయితే కంపల్సరీగా మన ఛానల్ అయితే ఉండడమే జరిగింది. ఎవ్రీడే ఎక్స్పీరియన్సెస్ కూడా ఈ మధ్య అయితే స్టార్ట్ చేయడమే జరిగింది. సో మీ కామెంట్స్కి ప్రతిదానికి నేను రిప్లై అయితే చేయడమే జరుగుతుంది. కొన్నిసార్లు కొన్ని వర్క్లో ఉండడం మనం కుదరట్లేదు. అలాగే మన దగ్గర శీలావతి కట్ల గెడ్డి చేప పాత పిల్లలు అయితే అవైలబిలిటీ ఉందండి. ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది, అక్కడ నుంచి ఫోన్ చేసి మీరు చేపలు బుక్ చేసుకోవచ్చు. అలాగే మన ఛానల్లో కస్టమర్ రివ్యూస్ ఉన్నాయండి. ప్రతి ఒక్కటి మీరు చూడండి. ఇన్ఫర్మేషన్ సంబంధించిన బోల్డెన్ ఇన్ఫర్మేషన్ ఉంది. 2 తెలుగు రాష్ట్రాల్లో ది బెస్ట్ అండ్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ ఏదైనా ఉందంటే జీకే బాబు బీటెక్ ఫిష్ ఫార్మర్. ఎడ్యుకేషన్ చదువుకుని మేమైతే చేపల చెరువులు అయితే చేయడమే జరుగుతుందండి. సో థ్యాంక్ యూ సో మచ్. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్.